కొట్టేసాడికి కాబట్టి అలా రష్ చేస్తున్నాను. నన్ను కూడా వచ్చాడు. అంటే పెద్ద ఒకటి వద్దు అయిపోయి కొద్దిగా రిలాక్స్గా వెనక్కి వెళ్ళి ఆడండి. ఓకేనా? స్క్వాడ్ కాదు కదా, ఎందుకు వేస్తున్నాడు వాడు? అరే సోలో మ్యాచ్ కదా, దాంట్లో రివర్ పాయింట్లు ఎందుకు ఉన్నాయి సోలో మ్యాచ్లో? అరే నాకు తెలియదు అబ్బా, మీరు చెప్పండి. వీడు వస్తున్నాడు. దాదా 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 ఎప్పుడు పడితే బాగున్నాయి. బండితో గుద్ద కూడా బా జస్ట్ మిస్ కూడా ఆగడం. ఎట్లా మనం కూల్గా ఆడదాం. ఆగండి. దాదా ల్యాండ్ మ్యాన్ ఇక్కడ చెడు. మనం ఆగక్కర్లేదు ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో వీడియో పెట్టి చాలా అయింది అనమాట. చాలా అయిందా అయినట్టే ఉందిలే. సో మీరు చూస్తుంటారు ఏంటి అబ్బాయింది అక్కడ ఎవడాడు అని. అంటే ఈ గేమ్ ప్లేలో నన్ను ముందు కొట్టున్నాడు అనమాట. అంటే నేను చెప్తే కదా ఒక ఛాలెంజ్ చాలాసార్లు చేస్తానని. ఎన్నిసార్లు చేశానంటే లెక్కలేదు. నాకు ఒక్కొక్క ఛాలెంజ్ 10 సార్లు పైన చేస్తున్నాను నేను. అంత దోలు తీరుతుంది. ఆ లాస్ట్ ఇయర్ కొట్టాడు అనమాట నన్ను. సో వాడేవాడు అని గుర్తుంచుకోండి. వదిలేండి ఇంకా వాడేగా. కొత్త మ్యాచ్ స్టార్ట్ చేశా. అండ్ ఇవాళ మనం ఏం ఛాలెంజ్ చేయబోతున్నాం అంటే, మనం దిగినప్పుడు మనకి ఫస్ట్ ఏ గన్నులు దొరుకుతాయో ఆ గన్నులతోనే మ్యాచ్ మొత్తం సర్వే అవ్వాలన్నమాట. అంటే ఆ గన్స్తోనే మొత్తం గేమ్ ఆడి బోయ కొట్టాలి. అదే మన ఛాలెంజ్. మనకి దిగినప్పుడు ఏ గన్నులు దొరికితే ఆ వాటితోనే, మళ్ళీ చెప్తున్నాను, ఏ గన్నులు దొరికితే వాటితోనే ఆడాలన్నమాట. వేరే గన్నులు నో. ఎనిమిది లూట్లో నుంచి నో లేదు. కొనుక్కుంటా అంటే నో. ఎండింగ్ మిషన్లో అలా ఇంకా ఛాన్సే లేదు. మన చేతికి ఫస్ట్ ఏ గన్నులు వస్తే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్. షార్ట్ రేంజ్ గన్ ఒకటి, లాంగ్ రేంజ్ గన్ ఒకటి, వాటితోనే ఆడతాం అనమాట. ఓకేనా? సో వీక్లో అయితే దిగిపోదాం. చూద్దాం వీక్లో దిగి మనం అడ్మిషన్ కొడతామా కొట్టించుకుంటామా చూద్దాం. ఎప్పుడు పీకే కొద్దిగా ఈరోజు దిగాడు దాదా. అంటే దిగాం కదా, ఇది కూడా ఒక గన్. ఎందుకంటే మనకి 3 గన్నులు ఉంటాయి కదా, 3 ఆప్షన్లు. ఈ గన్ను కాబట్టి కొట్టాను అనమాట. మీరేం మళ్ళీ అనుకోకండి. అదిగోండి ఫస్ట్ గన్ దొరికేసింది ACAD. అండ్ షార్ట్ రేంజ్ దొరకాలి నాకు. మినీ ఈజీతో ఒకనైతే కిల్ చేశాను. అంత కష్టం కాదులేండి, బాడీ దింపేశాను కాబట్టి ఫస్ట్. సో ACAD. అండ్ నెక్స్ట్ గన్ వెక్ట్రా. అబ్బా ఇంకా నేను ఇటు రాలేదు. నేను డబుల్ వెక్టర్తో దోలు తిరిగిపోయింది మ్యాచ్ అంతా. ఫస్ట్ అది ACAD దొరికింది. మంచి పని అయిందిరా నాయన. సర్లేండి, వెక్టర్ అయినా పర్లేదు. కాకపోతే చాలా డిసడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే నేను ఎనిమిదికి చాలా దగ్గరలో ఉండి దించడం అయినా హెడ్ షాట్ అయినా చాలా దగ్గరికి వెళ్ళాలి. చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళాలి. సో ఫుట్ స్టెప్స్ వస్తున్నట్టు ఉన్నాయి. కొద్దిగా ఆగండి, ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టదాం. పదండి. EMP అబ్బా దాదా ల్యాండ్ మైన్ ఇక్కడ చెడు. ఇంకా మనం ఆగక్కర్లేదు ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది. ఎక్కడ వేసిన ఆగవుతాం. అమ్మయ్య బాబో ఈయన చంపని చచ్చిపోయిన ఈయన కూడా ఒట్టి హెల్త్ పెరిగింది కొంచెం. మనం కూల్గా ఆడదాం. ఆగండి. ఆగండి ఆయన మన హెల్త్ ఫుల్ అయిన తర్వాత ఫైట్కి వెళ్దాం. ఒక్క నిమిషం. వీడు అసలు నన్ను వీడెవడు అబ్బా? ఎంతమంది ఆపను అబ్బా నేను? చెప్పండి. పుట్టేసి వస్తున్నాయి కానీ ఒకేసారి ఎంతమంది పరిగెడితే నాకు తెలియదు కదా. పర్లేదు, పగ తీర్చుకుంటాను. పదండి. మన పగ ఎలా ఉంటుందంటే చూపిస్తా. పగ అసలే పాము పగ. సినిమాలో డైలాగ్ అనమాట. దాదా కూడా ఇంకా మన గనులు అవ్వండి. ACAD ఉంది. ఒక్కరు ఇంకోటి మన గనులు ఇక్కడ ఉంది. తొందరగా అబ్బాయి ఎవడనేది వస్తే వేస్తాడు. ఇక్కడ ఒక ఉంది అమ్మాయి ఇట్లా బయట చాలా దించేసాం. దాదా అమ్మాయి పరిగెడుతుంది. అమ్మాయి కన్నా నిజంగా అమ్మాయి అయితే అనుకోవచ్చు. తెలుసుగా అమ్మాయిలు గేమ్ ఆడతారు అంటే అందరూ కాదు. పరం సప్పకి లోకరా నీకు హెడ్ పడిపోయింది. ఇంకా నీకు సినిమా లేదు చెప్తే కదా. అంటే మీకు ఒక అంచనా ఉండాలి. నేను ఎక్కువ డ్యామేజ్ మీరు రష్ చేయకండి. చూసారా ఎంతమంది వస్తున్నారు? ఒకటి తర్వాత ఒకడు వస్తానే ఉన్నాడు. ఇది అవుతుంది ఇక్కడ. సో మీకు ఏం చెప్తున్నాను, వెక్టర్తో అయితే నేనైతే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాను కాబట్టి వాడికి అంత ఈజీగా నుంచొని అంటే అంత కేర్లెస్గా ఆడుతున్నాను నేను. ఓకేనా? అర్థమైందా?
అంటే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది కాబట్టి అలా జెట్ స్పీడ్లో ఎక్కేస్తున్నాను, కొట్టేస్తున్నాను పటక్మని. మీరు అలా అయితే ఓపెన్లో వెళ్ళకండి ఎప్పుడు, ఎందుకంటే ఎనిమి ఎప్పుడు హెడ్ కొడతారో మనకు తెలియదు. మీరు అయిపోయారు అనుకోండి చెప్పలేదు మళ్ళీ ఎందుకులేండి నేనేం చెప్పాను అంటారు. సో వెయిట్ చేసి ఆడండి, కవర్లో ఉండండి, కవర్ ఫైట్లు తీసుకోండి ఎక్కువ, ఓకేనా? సో దట్స్ ఇట్. మీకైతే కాన్ఫిడెన్స్ ఉంటే నాళ్ళలో ఓపెన్ ఉంచవచ్చు, తప్పు లేదు. తప్పు లేదు చెప్తున్నాను కదా. సో ఏసీఐడి వెక్టర్ ఈ రెండితేనే ఇంకా మన మ్యాచ్ మొత్తం ఆడతాం. బాబా ఏమన్నా ఎక్కుతున్నారు, అసలు ఏమన్నా కొట్టానండి, నాకు హెడ్షాట్ అలా కొట్టాను నాకే తెలియదు, ఏం మాట్లాడుతుంది నాకే తెలియదు. సో నేను ఒకసారి దీనికి వాయిస్ ఇచ్చేసాను తెలుసు మీకు చెప్పాలంటే, కానీ మంచిగా అది క్లైమేట్ అసలు వర్షం పడుతుంది అప్పుడు ఏమన్నా ఇచ్చాను వాయిస్, మంచి ఫీల్ వచ్చింది. కానీ ఏమైందో తెలియదు, అది నేను ఎక్స్పోర్ట్ సేవ్ చేసుకున్నాను అంటే, కానీ అది వాయిస్ ఓవర్ అయితే మొత్తం పోయింది. ఏం చేస్తాం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కొత్తగా, చూద్దాం. బా హెవీ డ్రైవర్ అబ్బా తెలుసుగా, మీరు అడగండి ఇంకా నేను అలా డ్రైవింగ్ మీద హెవీ డ్రైవర్ అబ్బా నేను. సో పదండి వెళ్దాం. ఇక్కడ ఎవరు రవి ఇచ్చాడు ఇప్పుడే, ఇవన్నీ పడదాం పదండి. దా తమ్మి దా బడిగా. మేమైతే 5 kills చేసాం అబ్బా, 5 kills. హెడ్షాట్ అవుదాం, 1 81. దాదా అయిపోయింది, నీ సీన్ అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, అంటే నా కాన్ఫిడెన్స్ ఉంది కొడతాను. ఒరే నువ్వెవరు రాకాల్సింది దిగో స్పైడర్. ఓరు నాయన ఏంటబ్బా వీళ్ళు ఎలా అవుతుంది, మీరు ఒక్కరితో నేను వెళ్ళిన దగ్గరికి 2-3 ఉంటున్నారు, మినిమం 2-3. సడన్ సర్ప్రైజ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాను నేను, చాలా జాగ్రత్తగా. పోయిందంటే ఛాలెంజ్ మొత్తం పోద్ది, అందుకనే చాలా అయిపోతా. ఎవడు దిగుతున్నాడు చూసారా, మార్క్ పడింది, ఎవడో దిగాడు నా పైన ఉన్నాడు. ఏసీడీ ఉంటాగా. ఒరే హెల్త్ మొత్తం ఎంత తీసో ఎస్టీ కొట్టేసాడు అబ్బా మొత్తం గోప పడేస్తా. అబ్బా వంట పడట్లేదే, ఏదో నా వంట కూడా పడట్లేదు అబ్బా, నా గేమ్ ప్లేదో పోయింది, ఇద్దరికి ఆడలేకపోతున్నాయి, అన్ని బాడీలు పడిపోతున్నాయి. సర్లేండి దాంతో పోయాకోవడానికి ట్రై చేస్తున్నా, ఇంకేం చేస్తాను. ప్రైమ్లో లేనబ్బా, నా ప్రైమ్లో ఉన్నప్పుడు ఎలా కొట్టానంటే వంట అసలు వచ్చా పోయింది, నా గేమ్ ప్లే అంతా పోయింది, నా ఓల్డ్ గేమ్ ప్లే అంతా తెచ్చుకుందాం మళ్ళీ నా ఓల్డ్ గేమ్ ప్లే. సో అక్కడైతే కట్ అయింది అనమాట, ఒక చిన్న క్లిప్, అంటే కాల్ వచ్చింది అందుకని కొద్దిగా క్లిప్ కట్ అయింది, అక్కడ నెంబర్ పడింది కాస్త, అందుకని కట్ చేసేసా. సో అయినా అంతేం కొట్టలేదు, అక్కడే ఉన్నాను నేను, ఎక్కడికి పోలేదు. సో చూద్దాం బోయా కొడతానా లేదా. 7 kills చేశాను, ఇంకా 18 అలాగే ఉంది. బాబా ఎక్కడెక్కడ దాక్కుంటున్నాను, నాకు అసలు కనపడట్లేదు కదా మీరు, ఒకేసారి 2-3 మీద పడిపోతున్నారు. ఆగండి మన బండి చేద్దాం. అండ్ ఏదో డ్రాప్ చేస్తున్నట్టుంది ఎవడో చూడండి కదా, డ్రాప్ చేస్తున్నాడు కదా వాడు. పదండి నా దగ్గరికి వెళ్దాం. డ్రాప్ ఎవడో చేస్తున్నాడు ఇక్కడ, అది కూడా ఫైరింగ్ అవుతుంది. లారీ డ్రైవర్, అదే హెవీ డ్రైవర్. ఈ దగ్గరికి వెళ్దాం. దాదా మళ్ళీ వీడు నైల్స్ అక్కడ 2 కొట్టుకున్నాడు, ఒకడు అయిపోయి ఉన్నట్టున్నాడు ఫినిష్. మనం ఇంకొకరిని చూసుకుందాం వెళ్ళి. ఎటు వస్తావు ఇటు వచ్చి 1 2 అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇదా ఇప్పుడు అయిపోయిందా బాగా, 2 బోర్డు వేసినప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నాకు హెల్త్ పెరిగిపోయి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి నేను. వాటికి ఎట్లా అయితే వేరే అటు ఇటు కాకుండా అయిపోతా. చూసారా ఎంత తీసాడు, అయినా నాకంటే వాడికి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది, వాడికి హెల్త్ ఉండదని. ఒకవేళ వాడి హీలింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకో, నేనేం చేయలేనప్పుడు నేను బేర అయిపోతా అటు హెడ్ లాగేస్తే. సో అందుకనే మ్యాక్సిమం కవర్ ఫైట్ ఆడింది, ఓకేనా? కవర్ ఫైట్ ఆడడానికి ట్రై చేయండి, అవే మీకు టిప్స్ చెప్పాలంటే. సో ఓపెన్లోకి ఎక్కువ ఆడకండి. ఇక్కడంటే ఆటో ఉంది, మన బండి ఏది, వీడిని చంపేసాం. ఏమన్నా అవుతున్నారు ఎనిమిలు అసలు. 8 kills చేసాం, 11 ఎలా ఉంది, 10 అవుతాయా? గెస్ చేసి చెప్పండి కామెంట్లో. ఇప్పుడే 10 అయితే హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు అలా కామెంట్ చేసి చెప్తే ఏదో కొద్దిగా హ్యాపీ, వీడియో మొత్తం చూస్తున్నారు అని. అంటే నాకు తెలిసింది వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు, హ్యాపీ ఫీల్ అవుతాను. సో ట్రై చేయండి, నెక్స్ట్ పర్ఫెక్ట్ పర్లేదు చేయండి, ఓకే? బలవంతం ఏం లేదు. సో ఏం కొన్నాం, ఇన్నర్లు కొనుక్కుందామా? మెడికేట్ స్కోప్ ఎందుకు కొన్నానో నన్ను అడగండి, ఎందుకంటే అలవాట్లు పడతాడు, అన్నిటితో పడితే అది కొంటాను నేను. ఇప్పుడు కొద్దిగా అలా అలవాటు అయిపోయింది. అండ్ బండి మార్చేద్దామని చెప్తా, ఎందుకంటే ఈ బండి ఫాస్ట్ వెళ్ళిద్ది, దానికన్నా ఏమేమి బుల్లెట్స్ కనెక్ట్ అవ్వదు నాకు.
ప్లస్ ఇది కొద్దిగా మ్యాప్లో కనపడదు తెలుసా మీకు, ఎనిమిదికి మనం బండి వేసుకొని వస్తున్నట్టు మ్యాప్లో కనపడడం. వీడేవాడు ఇక్కడ జోన్లో రివైవ్ చేస్తున్నాడు, వీడేవాడు. అబ్బా అరే అంటే ఇది అది కూడా కాదు కదా, ఎట్లా వేసాం పైపించి పాపం జోన్ నుంచి వచ్చాడు, హెల్త్ లేదు అడిగి చూసారని తీసేచ్చు కదా. అరే నా బండి అండ్ రివైవ్ పంచుకుంటే చెప్పండి అబ్బా నాకు, అంటే చేస్తే నేను మళ్ళీ బతుకుతానా, నాకు చాలా ఆప్షన్ ఉంటుందా? సో చెప్పండి సోలోలో రివైవ్ పాయింట్లు ఎందుకు చెప్తారు, ఎందుకంటే నేను సోలో మ్యాచ్లో రివైవ్ పాయింట్లు ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు, మరి ఇప్పుడు ఎందుకు మ్యాచ్ నేను రివైవ్ అవుతానేమో, కాస్త కామెంట్ చేసి చెప్పండి ఏమైందో ఆ రివైవ్ పాయింట్ల సంగతి. వీడేవాడు ఇక్కడ వంట కొనట్లేదే. ఏసీఎడ్డి వెక్టర్తో 9 కిల్లు కొట్టానంటే మామూలు విషయం కాదు, అది వెక్టర్తో కొట్టాను నేను, నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉంది సింగిల్ వెక్టర్తో. సో ఛాలెంజ్లు అయితే ఇంకా చేస్తాను, మీకు కూడా నచ్చితే కామెంట్లు చేయండి, ఛాలెంజ్ కావాలంటే చేస్తాను, ఓకేనా? వాడి జోన్లో ఉండే మనం జోన్ ఫైట్లు తీసుకోవద్దు. అండ్ మీరు ఫస్ట్ చేయాలంటే జోన్ ఫైట్లు తీసుకోకండి, ఇప్పుడు మీకు జోన్ ఫైట్లు వద్దు చెప్తున్నాను కదా, అది కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఇవి వస్తున్నాడు ధర అంటే సేమ్ షాట్ ఈజీగా ఎనిమిది ట్రాక్ చేస్తున్నాడు, వాడి టాలెంట్ చూస్తున్నాడు, ట్రాక్ వేసాడు. వాళ్ళు బద్దలు కొడతాం బండి చూసి, వద్దు జోన్కి వెళ్ళిపోదాం, జోన్ ఘోరంగా తాగితే ఒరే ఎవరా నువ్వు ఇలా వచ్చావు, ఒరే బామ్మది మా ఏంటబ్బా అలా కొట్టాడు, ఒరే అరే 30 HP ఆగరా సోల్ మిగిటే నువ్వు కూడా బయటకు వచ్చి ఇద్దరు కొడుతున్నారు అబ్బా, నన్ను ఇద్దరు మధ్యలో పెట్టేశారు. ఆగండి ఒక్క నిమిషం నువ్వురా ముందు ఇంకొద్దిగా ఇట్రా సైడ్కి అబ్బా జోన్ వచ్చేస్తుందబ్బా, ఇంకా ఇక్కడ ఎనిమిది అందరూ చుట్టుముట్టేశారు. ఒక్క నిమిషం నేను కవర్లోకి వెళ్తా, కవర్ ఫైట్లో ఆడతాం ఎందుకంటే మంచిది. ఇంకొకటి అబ్బా అయ్యేసరికి చాలా హెల్త్ పోయి ఉంటుంది, అది వాడు బయటకు రావట్లేదు అసలు కొడదామంటే. ఉండండి చెప్పి వెక్ట కనెక్ట్ అవ్వట్లేదు అందరం. మన లెవెల్ 5 లెవెల్ 5 వెస్ట్ అలా నాకు కనిపిస్తాడు, నేను పైకి వెళ్ళి పైన నుంచి కొడదాం. దారా చచ్చిపోతా ఆగదు బాబోయ్, ఏమన్నా వచ్చి కొట్టాడు సడన్గా, మరి జస్ట్ మిస్ అబ్బా. ఒక్కొక్కడు సీన్ చేస్తున్నాడు నాకు, నువ్వు రారా నువ్వు. వీడెవడో ఎదురు వచ్చాడు, వెనకలోడు ఇంకొకటి ఉండాలి, వాడు చచ్చిపోయాడో తెలియదు మరి. ఇలా ఇంకా వీడు ఒక్కడే వీడైపోయాడు, ఇంకొకడు అది వీడే వస్తున్నాడు, వీడే మిగిలినాడు. అక్కడ చావాల్సినాడు ఇంత దూరం వచ్చాడు అబ్బాయిడు, 2 బుల్లెట్లు వేసుకున్నాడు ఆడాడు. దా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ చేసింది. అరే ఎలా కొట్టాడబ్బా నీడు, ఎలా కొట్టాడప్ప నన్నాడు, ఆ స్కిల్ వల్ల ఉన్నానా. ఒరే ఛాలెంజ్ మొత్తం బాగొట్టావు కదరా, బోయా కొట్టేదబ్బా. అరే ఎలా కొట్టాడబ్బా నన్నాడు, కొద్ది చెప్పండి నాకు, అలా కొట్టాడు నాకు అర్థం కాలేదు. బోయా కొట్టేవాడిని మిక్స్ అయింది మ్యాచ్, అసలు అంత బీపీ వచ్చిందండి వాడి వల్ల నాకు. అబ్బా చాలా కష్టపడి ఆడానబ్బా, వెక్టర్తో ఆడానబ్బా నేను. బతుకు మీద కాకిరెట్ అయ్యా. ఇంకేంది నేను చెప్పను, నేను అంత బాగా ఆడాను, అంత చేసినా కానీ ఇంత దయ లేదు ఆడికి, కరుణ దయ ఏమీ లేవు అసలు. ఏంటది ఎలా స్నైపర్ హెడ్షాట్ వేసాడా, నేను కింద పేర్లు కూడా చదవలేదు, తప్పమని స్కిప్ చేస్తాను వీడియో, అంటే రికార్డ్ చేస్తున్నాను కదా తప్పమని తీస్తాను, ఎక్కువ ల్యాగ్ ఉండకూడదు వీడియోలో అందుకని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, మళ్ళీ ట్రై చేయమంటే ట్రై చేస్తాను ఇది. సో అంటే నేను సైనింగ్ ఆఫ్ సాగర్ అంటే నా పేరు అనమాట. సో సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ గైస్, బాయ్. ఏంటి అర్లేదు ఇంకా చూస్తున్నారు.